just graduated in December 2024, but మా పేరెంట్స్ వీసా కోసం నేను మేలో పెట్టుకున్నా గ్రాడ్ అనేది. సో పోతున్నాము. సో ఎవరు రావట్లేదు, బట్ we just started right now. Like ఇంటి నుంచి 60 miles ఉంది. 1 hour కరెక్ట్ టైంకి రీచ్ అవుతాము. లైక్ 10 o'clock గ్రాడ్ స్టార్ట్ at 10 o'clock అక్కడ ఉంటాము. సో నో వరీస్. యాక్చువల్లీ గ్రాడ్ అంటే పెద్ద ఏముండదు, మనకు ఒక మెమో ఇస్తారు. మెమో కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చి ఇట్లా ఓకే వీడు గ్రాడ్ అయినరా బై అని చెప్పేస్తారు అంతే. సో చాలా బాగుంది. లైక్ ఇప్పుడు కొంచెం మనం పోయి ఒక కాఫీ తీసుకొని కొద్దిగా తాగేసి, ఎందుకంటే లైక్ yesterday was like my friend's grad, like we had a lot of party yesterday night. So అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకొని లేచే వరకు లైక్ ప్రాపర్ స్లీప్ లేదు. అందుకే ఇప్పుడు పోయి ఒక మంచి కాఫీ తీసుకుంటే ఇట్ విల్ బూస్ట్. లైక్ మనకేమో చాయ్ తాగాలని ఉంటుంది, కానీ ఇక్కడ చాయ్ టప్పరీలు ఉంటాయి. సో అట్లా లెట్స్ సీ ఓవర్ దేర్ గైస్. But these feels, they come and go, and they come so easily. Tell me what it is about you that I can't forget. But you're breaking down my walls again, just to set me free. Why do I, baby, why do I love the way you always, always leave me? Why do I, baby, why do I love the touch but never love the feeling? Why do I, baby, why do I love the way I leave? Tell me it's about you that I can't Finally graduated, like 30 lakhs bokka. forget on me. But these feels, they come and go, and they come so easily. Tell me what it is. ఫైనల్లీ గ్రాడ్ అయిపోయింది. గ్రాడ్ అయిపోయాక కొన్ని పిక్చర్స్, కొన్ని మెమొరీస్, కాలేజ్ లోపలికి పోయి కొంచెం ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత ఇంకా we had some food. ఇప్పుడు ఇంటికి పోతున్నా. సో I don't want to take out this blazer. I don't know it suits me well or not, but చాలా రోజుల తర్వాత వేసుకున్నా. అంటే నేను యూజువల్గా నాకు లేదు, దిస్ ఈజ్ మై ఫస్ట్ సూట్. సో ఇక ఉంచుకున్నాం, కొంచెం ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి ఉంచుకున్నా. ఇవన్నీ మా పాత ఇంటి మెమొరీస్, పాత గల్లీలు తిరుగుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ నేను మోస్ట్లీ రాను ఈ ఏరియాకి, రేపు వెళ్ళిపోతే. సో అందుకే ఇంకా ఇవాళ అట్లా కొన్ని ప్లేసెస్ తిరుగుకుంటూ మేము మాస్టర్స్ లైఫ్లో స్పెండ్ చేసిన థింగ్స్ అన్నీ అట్లా తిరుగుకుంటూ, అంటే ఒక్కనే ఉన్నాయి, ఎవ్వరు లేరు. లైక్ అలోన్గా కొద్ది టైం, అరే మనం ఇక్కడ ఇది చేసినాం, ఇక్కడ అది చేసినాం. ఫస్ట్ కార్ ఇక్కడ నడిపినాం, ఫస్ట్ ఈ గలీలో పోయినాం, ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టేది అట్లా. సో అట్లా. బట్ ద థింగ్ ఈస్ I felt very bad today. I really felt very bad. Like నాకంటూ లైక్ యూనో దిస్ ఈజ్ మై మోస్ట్ లైక్ అచీవబుల్ మూమెంట్. అంటే నేను చదివింది పెద్దగా ఏం లేదు, బ్యాచులర్స్ అంతా. ఐ నో దాట్. I just spent like 30 to 35 lakhs loan. బట్ సి ఇంత హై లెవెల్గా మా కాలేజ్లో బీటెక్లో మాత్రం ఎప్పుడు చేయలేదు. సో ఇన్ ద సెన్స్ లైక్ రెగ్యులర్ ఇవ్వడము, ద క్యాప్, ఇదేం అసలు ఉండదు మా కాలేజ్లో అయితే, నెవర్. సో ఐ థాట్ లైక్ మా పేరెంట్స్ వస్తే బాగుండు, ఆర్ ఇస్ లైక్ నా ఫ్రెండ్స్. సి ఎవ్రీవన్ ఆర్ టూ బిజీ ఇన్ ద లైఫ్స్, బికాస్ లైక్ మాకు స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, ఎవ్రీబడి ఆర్ లుకింగ్ ఫర్ ది జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవరిని అనడానికి అయితే అస్సలు లేదు. బట్ ఒక్కటేమనిపించిందంటే లైక్ ఒక ఏరియా ఉంటుంది, సి లెట్స్ సే మనకు రాడంతా అయిపోతుంది, విల్ వాక్ అవుట్ ఆఫ్ ద హాల్. ఆ హాల్ నుంచి బయటకు వచ్చినాక లైక్
ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పేరెంట్స్ ఆర్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ ఇండియా అట్లా ఎవ్రీబడి ఆర్ హగింగ్ దేర్ సన్ ఆర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్. నాకు అసలు లిటరల్గా నో వన్. ఐ వాజ్ లైక్ లుకింగ్ హియర్ అండ్ దేర్. అప్పుడు ఎవరో ఫ్రెండ్ తెలిసిన ఆయన వచ్చి లైక్ ఈ సెట్ కంగ్రాట్స్ అని. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని కలిసినాక దే కేమ్ టు మీ అండ్ దే సెట్ లైక్ కంగ్రాట్స్ అని. కానీ బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై స్పెషల్ మూమెంట్ లైక్ ఇన్ మై లైఫ్, బట్ no one is there to celebrate with me. So that's so bad. I really felt very bad about that today. And but everything went well, like friends toni koni memories, koni pictures. Like we met after like 6-7 months andaram, like from different classes friends. అంటే మాకు ఒకటే క్లాస్లో సేమ్ గ్రూప్ ఉండదు. ఒక క్లాస్లో కొంతమంది, ఒక క్లాస్లో కొంతమంది లైక్ షఫల్ అవుతూ ఉంటారు. సో అట్లా. అండ్ నేను యూనివర్సిటీ చేంజ్ అయిన దానివల్ల కొంతమంది ఫ్రెండ్స్ అట్లా అయింది. అంటే ఒక సెమిస్టర్ లేను ఇక్కడ నేను. సో దట్ ఈస్ ద రీజన్ అగైన్. బట్ ఐ ఎంజాయ్డ్ అ బెట్, నాట్ అ లాట్. అండ్ I thought of opening a champagne in front of campus, but like, you know, ఒక్కని షాంపైన్ ఏం ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఐ నెవర్ డిడ్ దాట్. అంటే నాకు చేయాలనిపించలేదు. సో జస్ట్ ఒక ఫ్రెండ్కి చెప్పి హ్యాట్ ఇసిరేసిన అంతే. అండ్ పిక్చర్స్ కూడా ఎక్కువ ఏం దిగలేదు, లైక్ అందరితో గ్రూప్ ఫొటోస్, బట్ సింగిల్ 1 or 2 లైక్ అది కూడా అమ్మ నాన్న వాళ్ళకు ఈ సూట్ నేను వేసుకున్నాను చూపించడానికి తప్ప ఎక్కువ దిగలేదు. Yesterday my friends grad, like it was good, we enjoyed a lot. నేను చాలా పిక్చర్స్ దిగిన ఆ గ్రాడ్కి అయితే. అంతే. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఐఎమ్ ఎండింగ్ ద వీడియో. లాస్ట్లో నాది పెడతా లైక్ హౌ దే అనౌన్స్ అండ్ వాట్ ఐ డిడ్. ఐ డిడ్ ఎ క్రేజీ థింగ్ ఆన్ ద గ్రాడ్ స్టేజ్. నా రెగ్యులర్ నా కోట్ ఆర్ నా గౌన్ది లాస్ట్ టిప్ పోయి మా డీన్ ముక్కు తాకింది. వాజ్ లైక్ ఓ అని. That was the most funniest thing. Like everybody laughed at me, or like my friends of friends or like telisina vallandaru, they were like laughing or like shouting adokata ayindi ante. So most of the time, like I want to say, like nothing happens as you plan exactly, because like we plan a lot of things but that doesn't happen, you know. అసలు అనుకునేవి అసలు కావు నీ లైఫ్లో. లైక్ ఇట్ గోస్ టు డిఫరెంట్ పార్ట్. అండ్ బట్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. లైక్ ఐ నెవర్ థాట్ ఆఫ్ కమింగ్ టు US అండ్ నెవర్ థాట్ ఆఫ్ లైక్ డూయింగ్ ఎ మాస్టర్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్, బికాస్ లైక్ నాకు బ్యాచిలర్స్ వరకే నాకు చాలరా బాబు ఈ తలకాయ నొప్పి, ఇంకా చదవద్దు మనకు, లెట్స్ డూ ఎనీ ఆర్ జాబ్ అది ఇది అనుకున్నా. బట్ సి ఐఎమ్ హియర్. నాకు వీసా రాకపోతేనే బాగుండు అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ మళ్ళీ వచ్చేసి లిటరల్గా నథింగ్ గోస్ యాజ్ ప్లాన్. లైక్ నువ్వు ప్లాన్ చేసింది అయితే ఎప్పుడు కానీ జరగదు. సో అట్లా వచ్చేసిన నేను. అది మీకు స్టోరీ కూడా ముందే చెప్పేసిన. సో ఐఎమ్ సారీ. లైక్ ఐ విల్ ట్రై టు పోస్ట్ సమ్ వీడియోస్ అండ్ ఐఎమ్ థింకింగ్ టు క్యాప్చర్ సమ్ లైవ్ మూమెంట్స్ ఆఫ్ ద పీపుల్. లైక్ పోయి వాళ్ళని లైక్ ఒక podcast laga which is trending. So I just want to do that, like asking everyone like how is US when US life when compared to back in India and చెప్పి let's try because daniki nenu mic avi set up chesukovali and I don't have much time to do that. So let's see, I'm not sure. ఎందుకంటే like I moved to a different city and నేను ఎవరికి చెప్పలేదు. ఎక్కడికి పోయినా కూడా I'll reveal after some time. So from Overland Park it's been like 3 months, like 2 months 2 months అయింది Overland Park ఇచ్చిపెట్టి. So I just came here for my graduation from other city and that's all about me. And అడ్వాన్స్గా ఎవరైతే కామెంట్స్లో హ్యాపీ గ్రాడ్యుయేషన్ పెడతారో థ్యాంక్స్. అండ్ that's all. Be happy guys. Like I'm sorry for not posting any of the videos though. So take care. Bye. Sai Rutvik Guduri.